ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుందండి. అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారంటే దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. పీఎఫ్ డ్రా చేసుకునేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సిన పని లేదు. సాధారణంగా పీఎఫ్ అకౌంట్లో డబ్బులు కనుక విత్డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో పని దినాల తర్వాత అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అవుతుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్ అయితే ఈ ప్రక్రియ మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎం కార్డు ద్వారా పీఎఫ్ అనగా డ్రా చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 2025 నుంచి ఈపీఎఫ్ఓ అనగా చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ నేరుగా ఏటీఎంల నుండి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్ దావ్రా బుధవారం పెద్ద ప్రకటన అయితే చేశారు. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ అకౌంట్ ఉందని మనకు తెలుసు. ప్రతి నెల ఉద్యోగి జీతంలో 12% పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ యజమాని కూడా అదే మొత్తంలో జమ చేస్తారు. పీఎఫ్ ఖాతా అనేది మంచి పొదుపు పథకం. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తాన్ని కూడా వడ్డీ లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నపలంగా డబ్బు అవసరపడితే ఈ మొత్తాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా కల్పించారు. ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దాదాపు 70 మిలియన్ల పైగా యాక్టివ్ సబ్స్క్రైబర్లు కలిగి ఉంది. వారి సౌకర్యం కోసం ఈపీఎఫ్ఓ సేవలు మరింత సులభతరం చేసింది. ఈపీఎఫ్ఓ 3.0 పథకం కింద పీఎఫ్ ఖాతాదారుల కోసం కొత్త సౌకర్యాన్ని కల్పించింది. అంటే 3.0